వివాహం అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటండి? ఘనమైనది. ఘనుడైన దేవుడే చేశాడు, ఘనమైనదే. అయితే ఘనంగా ఉండేటట్లు చూడాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. వివాహము అన్ని విషయాల్లో, గృహం కంటే, పుట్టినరోజు కంటే, అన్ని కార్యక్రమాల కంటే, ఒక వ్యాపారం కంటే, ఒక ఉద్యోగం కంటే, అన్ని విషయాల్లో వివాహము ఘనమైనదిగా ఉండాలని సృష్టికర్త అయిన దేవుడు, వివాహాన్ని స్థాపించిన దేవుడే, వివాహ వ్యవస్థను భూమి మీద స్థాపించిన దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఏమని రాయించాడంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలి. ఎందుకంటే ఒకరినొకరు విడిచి, ఒకరికొకరు 2 కుటుంబాల్లోంచి 2 వ్యక్తులు కట్టబడి వారు కుటుంబముగా జీవితాంతం జీవించాలంటే ఘనంగా ఉండాలి, గనుడు ఉండాలి. గనుడైన దేవుని సహాయం ఉంటేనే గాని ఆ కార్యం జరగదు. ఈ వివాహంలో దేవుడు అద్భుత కార్యం జరిగించునుగాక. ఆ పెళ్లి రోజు చేసుకోండి. ప్రతి పెళ్లి రోజుకి కూడా ఏం జరిగిద్దంటే, మరలా వివాహం యొక్క ప్రాముఖ్యతను, చేసిన ప్రమాణాలను, ఏ వ్యక్తితో అయితే ప్రమాణాలు చేసామో ఆ ప్రమాణాలు చేసుకోవటం బట్టి వివాహ బంధము బలపరచబడుతుంటుంది. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉండగా చెప్పేవాళ్ళు, నీవు నీ భార్యకి గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి, నీ భర్తకి నువ్వే గొప్ప బహుమతిగా ఉండాలి, నువ్వే పెద్ద గిఫ్ట్గా ఉండాలని చెబుతూ ఉండేవారు. చూడండి, ఆది కాండంలోకి వెళితే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలమని చెప్పి ఎలియాజరు ముందు చక్కగా చెప్పారు. ఈ విషయాన్ని మనము ఆలోచించినప్పుడు ప్రియమైన వాళ్ళ చూడండి, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమైతే ఏం చేయటకు మేము సరిపోము, అడ్డుకుంటానికి సరిపోము. ఇది దేవుని వలన కలిగిన కార్యము. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసం అంతా కూడా వ్యర్థం. ప్రియమైన వాళ్ళరా, గృహము అనే ఈ యొక్క ఇల్లును కట్టిస్తూ ఉన్నాడు. దేవుడే సహాయం చేస్తాడు. అమూల్య జీవితంలో మరి తనకు భర్తగా ఇవ్వబడుతున్న సహోదరుడి విషయంలో, తన కుటుంబం విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, గర్భఫలాలు, భూఫలాలు, వ్యాపార ఫలాలు, ఆత్మ ఫలాలతో దేవుడు సమృద్ధిగా దీవిస్తాడండి. ఈ మాటలను బట్టి వింటున్న మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో బలపరచబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అవునండి ప్రియమైన వాళ్ళ, దేవుడు కార్యము చేయగా ఎవరు తిప్పివేయగలరు?